మగవాళ్ళు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇది ఎక్కడ గోలండి, ఆవిడకి ఒకవేళ నచ్చకపోతే నీ మీద కేసు పెట్టేస్తాను, నా దగ్గరకు వచ్చి రేపు చేస్తున్నావు అని అంటే అప్పుడు మేమేమైపోవాలని. ఇది ఒక కన్సర్న్ ఆన్సరేనండి. దీని గురించి చాలా మంది అడ్వకేట్స్, జెంట్ అడ్వకేట్స్ కానీ లేకపోతే చాలా మంది పురుష ఆధిక్య సంఘాలు కొన్ని ఉన్నాయి కదండి, వాళ్ళు భార్య బాధితుల సంఘాలు వాళ్ళు కూడా ట్రోల్ చేశారు. ఏంటంటే అసలే ఉన్న సెక్షన్లు వీళ్ళకి చాలా బలంగా ఉన్నాయండి చట్టాలు. దీనికి తోడు ఇంకా పెళ్ళైన తర్వాత ఇదిగో చూడు బలవంతంగా వాళ్ళ నాన్న ఏదో అమ్మాయి అని చెప్పి పెళ్లి చేస్తాడు. ఈవిడ లోపలికి వచ్చాక గదిలోకి వచ్చాక నువ్వు నన్ను తాకేవంటే నీ మీద కేసు పెట్టేస్తానని అనుకోండి. ఇప్పుడు ఇరుక్కుపోవడానికి అన్ని రకాల ద్వారాలు మూసేసిన పరిస్థితి. ఇప్పుడు నేను కాపురం చేయమని అడగడం కూడా ఒక తప్పైన పరిస్థితి. సో ఈ రకంగా ఎలా తప్పించుకోవాలి అనేది ఒక వర్షన్ని ఫ్రేమ్ చేశారు. తర్వాత 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేయడం వల్ల అంటే ఆడవాళ్ళకి భార్యలకు ఒక రకమైన స్వేచ్ఛ వచ్చిందండి. దానివల్ల ఏంటంటే ఒక వివాహిత స్త్రీ తన భర్తతో కాకుండా ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకున్నప్పటికీ అది తప్పు కింద కన్సిడర్ చేయరు. అంటే అది తప్పు కాదు, ఆవిడకి ఫ్రీ సెక్స్ అనమాట. ఒకప్పుడు ఒక లాడ్జ్లు మనం చెక్ చేస్తున్నప్పుడు మీరిద్దరు భార్య భర్త చూపించండి ఆధార్ కార్డులు, మీరిద్దరు భార్య భర్త అని ప్రూఫ్ ఏంటి? అవును కాదు, మేమిద్దరం భార్యాభర్తలు కాదు, కానీ నేను పెళ్ళైన ఆడదాన్ని, నాకు ఇష్టమైన వ్యక్తితో నాకు ఉండే స్వేచ్ఛని న్యాయస్థానాలు కల్పించిని, చట్టాలు కల్పించిని, నువ్వెవరు అడగడానికి అని అడిగే స్థాయికి వెళ్ళిపోయారండి. దీనివల్ల చాలామంది కుటుంబాలు విడాకుల స్థాయికి వస్తున్నాయి, మనస్పర్ధలు ఎదురవుతున్నాయి. సో ఇటువంటి టైంలో పోలీసులు కూడా అంతకుముందు హోటల్స్ చెక్ చేసేవాళ్ళు, ఇప్పుడు చెక్ చేయడం మానేశారు. ఏం ఉపయోగం? ఒక లేడీ దొరికింది అనుకోండి, ఆల్రెడీ ఏదో లైసెన్స్ ఉంటుంది చూడండి, బైక్ నడిపేటప్పుడు ఎట్లా నడుపుతున్నావు నువ్వు బైక్, నా దగ్గర లైసెన్స్ ఉంది సార్ అంటారు కదా. అదే రకంగా ఒక హోటల్ రూమ్లో ఒక లేడీని చూసినప్పుడు ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? సార్ నేను పెళ్ళైన ఆడదాన్ని అని మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూపిస్తూ నాకు లైసెన్స్ ఉందండి, నేను ఎవరితోనైనా తిరగచ్చు, నాకు చట్టాలు ఉన్నాయి అనే మాట్లాడే పరిస్థితికి దిగజారినటువంటి వ్యవస్థ అయిపోయిందండి. సో ఇదే ఒక దారుణమైన వ్యవస్థ అనుకుంటే ఇంకా దిగజారి ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే వచ్చిందో దీనివల్ల మళ్ళీ మగవాళ్ళని ఇంకా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు 100% ఎదుర్కొంటారండి. ఎందుకంటే ఇది నీతికి న్యాయానికి నిలబడే ఆడవాళ్ళకి సెక్యూరిటీ అవ్వచ్చు, కానీ మగవాళ్ళ జీవితాలు నాశనం చేయాలి అనే ఆడవాళ్ళకి ఇంకొంచెం బలం పెరిగిందండి. ఇప్పటి వరకు 498 వేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇక వాళ్ళకి వద్దనిపించినప్పుడు బలవంతంగా నన్ను రేప్ చేస్తున్నాడు నా భర్త, నన్ను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, అది ఇంకొక కేసు అయిపోతుంది. సో ఈ రకంగా వాళ్ళు చాలా అంటే ఇప్పుడు నా భర్త నాతో ఆమెని నేను శారీరకంగా దగ్గరవు అంటే అదొక తప్పు, ఆవిడ మాత్రం నాతో తప్ప ఆవిడ నచ్చిన వాడితో శారీరకంగా దగ్గర అవ్వచ్చు. ఇది ఎక్కడ చట్టం అండి? ఇంకా మగవాళ్ళు బ్రతకాలా వద్దా? ఇలాంటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడే ఒక మాట తీసుకోవాలి, అమ్మా నేను కనీసం నిన్ను తాగే స్వేచ్ఛ అయినా నాకుందా, లేకపోతే నీతో సంసారం చేసే స్వేచ్ఛ నాకుంది కదా, నేను ఎప్పుడైనా సంసారం చేయాలని అడిగితే నువ్వు దయచేసి నా మీద మ్యారిటల్ రేప్ కేసు పెట్టద్దు అని ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుని చేయాల్సిన పరిస్థితికి దిగజారాల్సి వస్తుందండి. నాకైతే చాలా భయంగా ఉంది. ఈవిడ అసలు ఇష్టమే లేకుండానే చేసుకుంటుంది, లేదా నేను తేడా పడితే ఇరుక్కుపోతాం మేము, నాకేదో భయంగానే ఉంది తాకాలంటే అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారండి. సో ఈ రకమైన ఎలిగేషన్స్ చాలామంది కాల్స్ కూడా చేశారండి. ఒకవేళ పొరపాటున కేసు పెట్టేస్తే ఎలా అంటే ఆవిడ ఇష్టపడే చేసుకుందని, ఏమోనండి ఇష్టంగానే ఉంటుంది, మళ్ళీ ఏదైనా తేడా పడింది అనుకోండి రేప్ చేసామని కేసు పెట్టేసిద్ది, అసలే నన్ను ఏ రకంగా ఇరికించాలని చూస్తుంది, ఈ టైంలో ఈ జడ్జిమెంట్ ఒకటి ముద్రస్టప్ జడ్జిమెంట్ దాపరిచ్చింది నా కర్మకి, నేను ఎట్లా మేడం మరి చెయ్యాలా వద్దా, అడిగేస్తే ఓపెన్గా పోతుందేమో అనే ఒక డౌట్స్ చాలామంది అరెస్ట్ చేశారు. సో దీనివల్ల ఇంకా మగవాళ్ళని ఇంకా భయపెట్టే అస్త్రాలు ఆయుధాలు ఆడవాళ్ళకి కల్పించినందుకు న్యాయస్థానాలకి థ్యాంక్స్ చెప్పాలా, మగవాళ్ళ పరిస్థితి ఇంకా దిగజారుతున్న పరిస్థితిలో వీళ్ళకి రక్షణ కల్పించమని న్యాయస్థానాలను వేడుకోవాలా అర్థం కాని పరిస్థితి అండి. సో వీటి రెండింటికి ఒకటే సొల్యూషన్ అండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఈ మ్యారిటల్ రేపు కానీ లేకపోతే ఈ 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేసేసిన అంటే మందు విచ్చలవిడిగా తాగమని చెప్పినా అందరూ తాగట్లేదు కదండి. అంటే దే నో ద బౌండరీస్, వీళ్ళే తాగాలి వీళ్ళు తాగకూడదు, మన పరిధిలో ఉండకూడదు, మనం ఇలా చేయకూడదు. ఎలా అయితే మనం బౌండరీస్ పెట్టుకుంటామో విచ్చలవిడితనాన్ని ఎంత మనం అంటే ఇప్పుడు మన అమెరికన్ కంట్రీస్ తిరిగి వచ్చి అదే స్కర్ట్స్ మనం ఆంధ్రాలో వేసుకోలేము కదా. అంటే ఎక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ ట్రెడిషన్కి కల్చర్కి మనం అలవాటు పడుతున్నాం. సో మళ్ళీ మన నేటివిటీకి వచ్చేసినప్పుడు మనం మామూలుగా ఉండిపోతాం. సో అదే రకంగా చట్టాలు ఎన్నొచ్చినా మనమేంటి, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబాలు ఏంటి, సర్దుకొని కాపురం చేయాలా లేకపోతే రోడ్డున పడి అల్లరి చేసుకోవాలా, ఈ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి జడ్జిమెంట్స్ ఉంటాయండి. సో మ్యారిటల్ రేప్ గురించి ఎవ్వరు మగవాళ్ళు భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు, మీకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ ఇబ్బంది పెట్టే ఆడవాళ్ళు ఉంటే మాత్రం యూ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇది కూడా ఒక చట్టం, ఇది కూడా పనిష్మెంటు. అనవసరంగా ఇంకా కూడా అలరయ్యే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి. సో చాలా కేర్ఫుల్గా ముందే మాట్లాడుకోండి.
పెళ్ళికి ముందే ఆవిడకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కనుక్కోండి, ఇష్టం ఉండే చేసుకుంటున్నారు కదా. సో ఒకవేళ చేసుకోకపోతే ఆవిడ ఏ కేసులైనా పెట్టేసే అవకాశం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాలి.